కర్ణుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణుణ్ణి, ఓ కృష్ణ, నేను పుట్టకముందే నా తల్లి కుంతి నన్ను వదిలేసింది. అలా పుట్టడం నా తప్ప, నా పాపం కాదు కదా. మరి నేను సూతుడైనందువలన ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు, పరశురాముడు నాకు యుద్ధ విద్య నేర్పాడు. కానీ అవసర సమయంలో నాకు అస్త్రాలు ఏమీ గుర్తు రాకుండా శపించాడు. పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు. ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించబడ్డాను. చివరికి నా తల్లి కుంతి కూడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణంలోనే నిజం నాతో చెప్పింది. అది కూడా తన బిడ్డలను కాపాడుకోవటం కోసం చెప్పింది. ఇంతవరకు నేను ఏదైనా పొందాను అంటే గౌరవించబడ్డాను అన్న అది దుర్యోధనుని దయాభిక్ష. ఇప్పుడు చెప్పు, నేను దుర్యోధని పక్షం నిలబట్టడంలో తప్పేమిటి అని కృష్ణ పరమాత్మని అడిగాడు కర్ణుడు. దీని జవాబుగా కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో విందాం. ఓ కర్ణ, విను. నేను చెరసాలలో పుట్టాను. నేను పుట్టకముందు నుండే నన్ను చంపటానికి చూశారు. నేను పుట్టిన ఆ రాత్రే నేను నా తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాను. నువ్వు చిన్నప్పటి నుండి కత్తిసాము, కర్రసాము, రథారోహణ, అశ్వాచాలను, ధనస్సు, బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు. నేను ఆలమందలను కాస్తూ పెరిగాను. పైగా నడక రాక మునిపే నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. నన్ను సంరక్షించటానికే ఏ సైన్యము లేదు, నాకు ఏ ప్రాథమిక విద్య లేదు. కొన్నిసార్లు జనాలు అనడం నేను విన్నాను, వాళ్ళ బాధలకు కారణం నేనే కారణమట. నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువుల చేత నువ్వు మన్ననలు పొందుతున్నప్పుడు కనీసం నాకు ప్రాథమిక విద్య కూడా లేదు. నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా? నా 16వ ఏట. నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు. నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్లను, మరి రాక్షసుల దుష్టుల నుండి నేను కాపాడిన వారిని నేను చేసుకున్నాను. జరాసంధుడి బారి నుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి మధుర అంటే ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది. దానికి కొందరు పిరికివాడు అని కూడా అన్నారు. ఒక విషయం గుర్తుంచుకో కర్ణ, జీవితంలో ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి. జీవితం అనేది ఎవ్వరికీ పూలపాన్పు కాదు సుమా. ధర్మరాజు కూడా ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ అతను నమ్మిన ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు. ధర్మం ఏంటో నీ అంతరాత్మకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు, జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించింది అనేది కాదు, ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు. ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేదే ముఖ్యం. ఆరోపణలు ఆపు కర్ణ. దుర్యోధనుడు అన్ని వేళలా ధర్మం తప్పాడు, ఇది నీకు పూర్తిగా తెలుసు. అయినా అతని పక్షం వహించావు. నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు నువ్వు అధర్మం పక్షాన నిలవటానికి కారణాలు కాబోవు, కారాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు కదా, మరి ధర్మరాజుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి. ధర్మరాజు వాళ్ళని అందరినీ కూడా చంపాలని దుర్యోధనుడు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేశాడు. భీముడిని చంపాలని చూశాడు. మరి మొత్తం లక్క ఇంట్లో పెట్టి మొత్తం తగలబెట్టి అందరినీ చంపాలని చూశాడు. అయినా ఎప్పుడు వాళ్ళు ధర్మం తప్పలేదు. మరి నీకంటే ఎక్కువ కష్టాలు నేను పడ్డాను. మరి నువ్వు ఏదో కబుర్లు చెప్పి ధర్మం తప్పటం కాదు. ధర్మం ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పకుండా ఉండటమే విశేషం. ఆ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అని
కృష్ణ పరమాత్మ కర్ణుడికి చెప్పాడు. అది అంటే ఎవరికి వాళ్ళు నాయే కష్టాలు అనుకుంటారు, నాకే కష్టం అనుకుంటారు, నాదే పెద్ద కష్టం అనుకుంటారు. కానీ ఎదట వాళ్ళ కష్టాలను మనస్సుతో పరిశీలిస్తే అంతకంటే ఎక్కువ కష్టాలు పడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళ కష్టాలు చూసినప్పుడు వాళ్ళ కష్టం ముందో నాన్న కష్టం ఎంతలే అనుకోవాలి. ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు కదా, ఆయన పరిస్థితి పుట్టిన కాడి నుంచి నిజంగా ఎన్ని మరి తల్లిదండ్రులకి దూరం అయ్యాడు కదా. ఆయన అన్నాడు, ఈయన దూరం అయ్యాడు, ఎన్ని రకాలు చెప్పాడు కదా. ఆయనకి అనుక్షణం చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా కృష్ణుని. మరి ఇన్ని నాకేమి విలువజ్జలు లేవు, నేనేమి కర్రసాములు కత్తిసాములు నేర్చుకోలేదు, గురుకులానికి కూడా 16వ ఏట వెళ్ళాను, నాకు మరి ఏమీ తక్కువగా ఉంది నీకంటే, నా పరిస్థితి ఎలా ఉంది అని తన పరిస్థితిని కూడా చెప్పి, ధర్మం తప్పకూడదు, ఎన్ని కష్టాలు పడ్డాము అన్నది కాదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అనేది కాదు, మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మంగా నిలబడ్డామా లేదా అనేది చూసుకోవాలి. అదే కావాల్సింది. ధర్మో రక్షతి రక్షిత అని చక్కగా కృష్ణ పరమాత్మ కర్ణుడికి ఉపదేశం చేశాడు. అయినా ఆ కర్ణుడు ఆ దుర్యోధనుడి వైపే ఉన్నాడు, యుద్ధం చేశాడు. మరి ఎప్పుడైనా చెడు సావాసం చేస్తే చెడిపోక బాగుపడరు. ఎంత వీళ్ళు మంచి వాళ్ళైనా కూడా చెడిపోతారు. అటువంటిది మనసులో అన్ని భావాలు పెట్టుకుని నన్ను ఎవరో పైకి తీసుకురాలేదు, నన్ను ఎవరూ గౌరవించలేదు, దుర్యోధనుడు ఎందుకు గౌరవించాడు? స్వార్థం కోసం. ఈయన దగ్గర చాతుర్యం ఉంది, సమర్థత ఉంది, అందుకని ఈ కర్ణుడిని మనలో కలుపుకుంటే మనకి విజయం లభిస్తుందని స్వార్థంతో కలుపుకున్నాడు. కానీ ఏమీ ధర్మము కాదు, ధర్మము ఆలోచించలేదు, నిస్వార్థము లేదు, అక్కడ మంచి అనేది ఏమీ లేదు. కాకపోతే ఈ కర్ణుడు అనుకోవటమే, అంతేగాని అంతకంటే అక్కడ ఏమీ లేదు. దుర్యోధనుడు నిస్వార్థంగా ఒక్క పని కూడా చేయలేదు. స్వార్థం, మరి ఆ స్వార్థంతోనే కదా వీళ్ళందరినీ చంపాలని తోబుట్టువులు. మరి వాళ్ళు అందరూ కలిసి ఉంటే, అందుకే అన్నారు అందరూ కలిసి ఉంటే అన్ని రాజ్యాలని కూడా జయించవచ్చు, ఎంతో గొప్పగా ఉంటుంది, కలిసి ఉండమని కృష్ణ పరమాత్మ చెప్తే విన్నాడా? అందుకే వాళ్ళ బుద్ధుల్ని బట్టి, మరి వాళ్ళకి జరగాల్సిన దాన్ని బట్టి కర్మానుసారైన బుద్ధి అని ఆ విధంగా బుద్ధులు పుడతా ఉంటాయి. ఆ బుద్ధుల్ని బట్టి పోతూ ఉంటారు. మరి మంచి వాళ్ళకి మంచి బుద్ధులు పుడతాయి, చెడు వాళ్ళకి చెడు బుద్ధులు పుడతాయి. వాటిని అనుసరించి వాళ్ళు నాశనం అయిపోతారు. మంచి వాళ్ళు మంచి మార్గంలో నడిచి ఉద్ధరింపబడతారు. అంటే ఎవరికి వాళ్ళే కర్తలు. ఒకళ్ళని నిందించటం, మన పరిస్థితికి ఒకళ్ళు కారణం అనుకోవటమే పెద్ద తప్పు, పెద్ద నేరం. ఎందుకంటే మనం చేసుకుని వచ్చినటువంటి మరి ప్రారంధాన్ని బట్టే మనకి అనుభవాలు, పుణ్యాలు, పాపాలు, కష్టాలు, సుఖాలు అన్నీ వస్తాయి. కనుక ఇదంతా మనమే చేసుకున్న ప్రతిఫలం కనుక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మంచి చెయ్యాలి. మంచి మరి ఒకరికి మంచి చేస్తే ఆ మంచి మళ్ళీ తిరిగి మనకు మంచిగా వస్తుంది. కనుక మరి మంచి కావాలి అనుకున్నప్పుడు ఎదుటివాడికి మంచి ఇవ్వాలి. మనకేది కావాలో అది ఎదుటివాడికి ఇవ్వటం నేర్చుకుంటే దాని అంతటా అదే రెట్టింపై వస్తుంది. అందుకని చక్కగా మరి ఎవరికి ఏది కావాలనుకుంటారు, ఎవడు అందరికీ మంచే కావాలనుకుంటారు. కనుక అందరూ ఎదుటివాడికి మంచి చేసిన రోజున వాడికి కూడా అంతా మంచే జరుగుతుంది అని, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే వీళ్ళని రక్షిస్తుంది అని చక్కని ఇది మనకి ఎప్పుడో చెప్పారు. దాన్ని అనుసరిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. అలా కృష్ణ పరమాత్మ కర్ణుడికి చెప్పాడు, వినలేదు. అదే శుభం.